కుండలిని శక్తి గురించి ఎందుకింత భయం తెలుసా? కొంతమంది అంటారు ఇది ప్రమాదకరమని, మరికొంతమంది అంటారు ఇది దివ్య వరమని. అయితే నిజమేంటి? నిజం ఒక్కటే, కుండలిని శక్తి ప్రమాదకరం కాదు, తప్పు విధానం ప్రమాదకరం. గురువు లేకుండా అహంకారంతో త్వరగా శక్తి కావాలనే ఆత్రంతో సాధన చేస్తే మనసు అశాంతి, భయాలు, నిద్రలోపం, శరీర అసమతుల్యత వంటివి రావచ్చు. అందుకే ప్రాచీన యోగశాస్త్రాలు ఒక మాట స్పష్టంగా చెప్పాయి: ముందు శీలం, తరువాత ధ్యానం, ఆపై శ్వాస నియంత్రణ. అన్నిటికన్నా ముఖ్యం శాంతమైన మనస్సు. ఈ పునాదుల మీదే కుండలిని శక్తి సురక్షితంగా జాగృతమవుతుంది. సరైన మార్గంలో సానితే కుండలిని శక్తి భయం కాదు, అది ఒక వరం. అయితే ఈ శక్తి నిజంగా జాగృతమవుతోందో లేదో ఎలా తెలుసుకోవాలి? నిజమైన లక్షణాలేవి, నకిలీ అనుభూతులేవి? ఇవి అన్నీ పార్ట్ 3లో వివరంగా చెప్తాను. ఇలాంటి ఆధ్యాత్మిక సత్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి.